వెల్కమ్ టు ఎవిన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్ అండ్ ఈరోజు నేను మెర్క్యూర్ రెస్టారెంట్లో ఉన్నాను. మీకు అర్థమైపోతుంది ఇప్పటికే పంజాబీ స్పెషల్ ఫెస్టివల్ నడుస్తుంది. సో 12th నుంచి 21st జూలై వరకు ఈ ఫెస్టివల్ నడుస్తుంది 7 to 11 PM. సో మీరు కూడా వచ్చేంజ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అంబియన్స్ చూసారా, ఆల్రెడీ వెనకాల చూసారా, హారన్ ఓకే ప్లీజ్. పంజాబ్ అంటే లారీలు, లారీ అంటే పంజాబ్, లారీకి డెకరేషన్ చేస్తారు పంజాబ్లో, బీభత్సంగా చేస్తారన్నమాట. సో అదే థీమ్ ఇక్కడ కనబడుతుంది. అండ్ డ్రమ్స్ ఆల్రెడీ మీరు చూసారు. సో ఇదంతా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. వచ్చేయండి, ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఏమేమి ఉన్నాయని చూద్దాం. బాయ్ చలో. సో బోర్డు చూసారు కదా, మెర్క్యూర్ హోటల్ హైదరాబాద్ కేసీపీ, పంజాబ్ ద జైకా, సెలబ్రేట్ అథెంటిక్ పంజాబ్ ఫుడ్ ఫెస్టివల్ బఫెట్ ఎట్ క్యానియాన్ రెస్టారెంట్. అంటే ఈ మెర్క్యూర్లో సెకండ్ ఫ్లోర్లో క్యానియాన్ రెస్టారెంట్ ఉంటుంది, దాంట్లో జరుగుతుంది అంతా కూడా. 12th నుంచి 21st జూలై వరకు ఉంటుంది 7 PM to 11 PM. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు వచ్చేసి. అండ్ లోపల డిషెస్ ఏమేమి ఉన్నాయి అనేది డైరెక్ట్గా మనము ఈ డిషెస్ తయారు చేసిన షెఫ్ని కలుద్దాము, శ్రీనాథ్ గారు. ఆయన అక్కడ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఆయన కలిసి తెలుసుకుందాం. హలో సార్. వెల్కమ్ టు హైదరాబాద్ మెర్క్యూర్ హైదరాబాద్ కేసీపీ. సో మనం ఇక్కడ పంజాబీ ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నాము. 12th నుంచి 21st దాకా ఉన్నది. సో దిస్ విల్ బి ఓన్లీ ఇన్ డిన్నర్. 8 నుంచి రాత్రికి 11 దాకా ఉంటుంది. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ స్టార్టింగ్ వెల్కమ్ డ్రింక్ ఉంటుంది లస్సీ. సో మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లస్సీ, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఓకే, యాక్చువల్లీ నేను లస్సీ అనేది తిన్న తర్వాత తాగుతారు కదా అనుకున్నా, మొత్తం అయిపోయిన తర్వాత తాగుతారా లాస్ట్లో అని చెప్పి అనుకున్నా. బట్ మీరు ఫస్ట్ అంటారు, ఫస్ట్ ఉంటుందా? ఫస్ట్ నుంచి వెల్కమ్ డ్రింక్ అని మేము లస్సీ ఇస్తున్నాము. లస్సీ ట్రై చేసినాక యూ కెన్ గో ఫర్ ద స్టార్టర్స్. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తాగొచ్చు కదా? మళ్ళీ తాగొచ్చు, మీకు అన్లిమిటెడ్ లస్సీ. రైట్, ఇప్పుడు చెప్పండి సార్ అయితే ఫస్ట్ లస్సీ నుంచి మీరు. సో లస్సీ మనకు ఇక్కడ ఫ్లేవర్స్లలో మ్యాంగో ఉంది, రస్బెర్రీ ఉంది, ఆరెంజ్ ఉంది, కివీ లస్సీ టాప్డ్ విత్ డ్రై ఫ్రూట్స్. సో ఒకటి కివీ ఇవ్వండి నాకు. మిగతా ఫ్లేవర్స్ అన్ని మనం రెగ్యులర్ తిన్నాం కదా, సార్ కివీ ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఇంత పెద్ద గ్లాస్లో, స్టీల్ గ్లాస్లో పోసిస్తే లస్సీ, పంజాబీ లస్సీ అట్లా ఉంటుంది. బట్ ఇక్కడ మట్టి పాత్రలో ఇస్తున్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా కడుపులో పట్టాలి కాబట్టి మనకి కొంచెం ఇస్తున్నారు. సో అయిపోయిన తర్వాత మన ఇష్టం ఇంకా తాగుదాం. మిగతా ఫ్లేవర్స్ ట్రై చేద్దాం. మ్యాంగో ఉంది, పైనాపిల్ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, ఆరెంజ్ ఉంది. ఆరెంజ్. సో యూ షుడ్ ట్రై మ్యాంగో లస్సీ, చాలా బాగుంటుంది. మ్యాంగో, రైట్. సో మ్యాంగో ట్రై చేద్దాం. మన తర్వాత మనము మజ్జిగలో, మన ఇంట్లో మజ్జిగలో కలుపుకొని మామిడికాయ తింటాం కదా, దానికంటే ఇంకా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అచ్చా, ఓకే, లస్సీ పైన డ్రై ఫ్రూట్స్, కొంచెం కివీ ఫ్లేవర్ వేశారు. బల్లే. నౌ విల్ గో టు స్టార్టర్స్. నేను తాగుతూ ఇంకేమేమి పంజాబ్ స్పెషల్స్. సో వీ హావ్ సూప్స్ ఓవర్ హియర్. ఇక్కడ సూప్స్ ఉన్నాయి. ఓకే, ఒక సూప్స్ స్టార్ట్ చేస్తున్నాము. వెజ్ సూప్ ఉన్నది, పాలక్ షోర్బా, పాలక్ లసుని షోర్బా. సో యువర్ పాలక్ విత్ గార్లిక్ ఫ్లేవర్, పంజాబీ స్టైల్ సూప్. ఓకే, దెన్ హియర్ వి హావ్ ముర్గ్ కాలి మిర్చ్ షోర్బా. చికెన్. ఓకే, ఇది కూడా పంజాబీ స్పెషల్, పంజాబీ స్టైల్లో ఉంటుంది. ఓకే సార్, సో సూప్స్ అయిపోయినాయి. ఇప్పుడు స్టార్టర్స్కి వెళ్దాము. యాక్చువల్లీ తందూరి అనేది పంజాబీ నుంచే వచ్చిందనమాట. ఇది బట్టీలో పెట్టి చికెన్ తందూరి చేసిన, ఏ తందూరి చేసిన తందూరి నోటి కూడా మైట్ బి అక్కడి నుంచి కదా సార్? కరెక్ట్ సార్. సో వీ హ్యావ్ టోటల్ 2 non-veg starters, 2 veg starters. We have bhatti da murg, especially from Punjab. బట్టీలో తందూరి చేసింది అంటే బట్టీలో పెట్టి ఫ్రై చేస్తుంది. Then you have paneer. This is a Andhra fried fish. Like ఇంకా అవుట్ గెస్ట్ వస్తున్నారు వాళ్ళకు కూడా. ఓకే, ఏదో ఒక కొంచెం నార్మల్గా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఉన్నారు కాబట్టి కొంచెం బెటర్. అది రైట్ సార్. బట్టీగా మురుగు అయిపోయింది. ఇప్పుడు then we have a bhutani vegetable. It's a Chinese vegetables. Okay, then we have paneer tikka, tandoori paneer tikka. వెజిటేబుల్స్కి పన్నీర్ టిక్కా, నాన్ వెజిటేరియన్స్కి బట్టీకా మురుగు. ఫైన్. సో బట్టీలో కుక్ చేసింది ఏదైనా సరే పంజాబ్ నుంచి వచ్చిన స్టైల్ అది. మెయిన్ కోర్స్కి వెళ్దాం ఇప్పుడు. సో మెయిన్ కోర్స్లో వీ హ్యావ్ చికెన్ టిక్కా బిర్యానీ. ఇది మేము ఇక్కడనే స్పెషల్గా ట్రై చేసాము. మోస్ట్లీ చికెన్ టిక్కా తీసుకొని మ్యారినేట్ చేసి దాన్ని మేము బిర్యానీ. అంటే యాక్చువల్లీ బిర్యానీ అనేది హైదరాబాద్, లక్నోలో మాత్రమే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే చికెన్ టిక్కా పంజాబీ స్టైల్ కాబట్టి దాన్ని తీసుకొచ్చి బిర్యానీగా చేశారు. అంతే కదా సార్? దాని కరెక్ట్. దెన్ యూ హావ్ ఆరా గోష్.
ఇదే ఏంటి రారా గోష్ అని ఏంటి పేరు? మేక గోష్ అంటే మేక. గోష్ మేక. ఇక్కడ ఏంటంటే మనకి చికెన్ మటన్ పీసెస్ ఉంటుంది ప్లస్ కీమా కూడా ఉంటుంది. రెండిట్లు మిక్స్ చేసి చేస్తారు. ఇది బాగా ఫేమస్ డిష్. ఇది కూడా ప్రాపర్ పంజాబీ స్టైల్. ప్రాపర్ పంజాబీ స్టైల్. ఇంకా అంటే మసాలాస్ ఏమైనా తేడా ఉంటాయి? ఏం లేవు, సేమ్ మసాలాస్ కూడా సేమ్ ఉంటాయి. అదే ఒక స్పెషాలిటీ అంటే ఇలా మీకు పీసెస్ ఉంటాయి ప్లస్ గ్రైండ్ మటన్ పీసెస్ కీమా ఉంటుంది. రైట్. అండ్ ఏమంటాము మనము దానిమ్మ గింజల పొడి వేస్తారు పంజాబ్లో ఎక్కువ. ఓకే. సో మేము ఎక్కువ పరాటాలలో యూజ్ చేస్తాము. పరాటాలు యూజ్ చేస్తారా? ప్లస్ టిక్కా కబాబ్ చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తాం. అప్పుడు కూడా యూజ్ చేస్తాం కదా. చాలా మంది తెలియదు ఆ ఇంగ్రీడియంట్ మీకు నేను చెప్తాను. దానిమ్మ గింజలతో పొడి చేస్తారు. రైట్. నెక్స్ట్ దెన్ యూ హావ్ వన్ ఫిష్ ఐటమ్ ఓవర్ హియర్, మచ్చికా సాలన్. ఇది నార్మల్ కైండ్ ఆఫ్ థింగ్. దెన్ యూ హావ్ గోబీ కుమ్. ఇట్స్ గోబీ ఇంకా మష్రూమ్ మసాలా. పంజాబీ స్టైల్. కొంచెం స్పైసెస్ తక్కువ ఉంటాయి కదా పంజాబ్లో. ఎస్. వాళ్ళు ఎక్కువ క్రీమ్ బటర్ డైరీ ప్రోడక్ట్ ఎక్కువ వాడతారు. ఎందుట్లో అయినా సరే ఈవెన్ పరాటా పెట్టినా దాంట్లో బటర్ ఉండాలి, పెరుగు ఉండాలి. కరెక్ట్. పెరుగుతో తింటారు. దాని బెండి మసాలా రెగ్యులర్గా నార్మల్ మన ఆంధ్ర వాళ్ళ కోసమా. దెన్ యూ హావ్ స్పెషల్ దాల్ మఖని విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బటర్ క్రీమ్. వాళ్ళకి కావాల్సిన క్రీమ్ ఎక్కువ వేసారు, బటర్ వేసారు. ఇది బాగా అథెంటిక్గా రెడీ చేసాము. ప్రాపర్ పంజాబీ స్టైల్. రైట్. దెన్ దిస్ ఇస్ ఫర్ సౌత్ ఇండియన్ డ్రమ్ స్టిక్ సాంబార్. ఓకే. అంటే మీరు మనవి కూడా దొరుకుతాయి. ఒకవేళ పంజాబీ స్టైల్ మీకు నచ్చలేదు అనుకుంటే మనవి కూడా ట్రై చేయొచ్చు మీరు. అందుకోసమే సైడ్ పెట్టారు సపరేట్గా. రైట్. దిస్ ఇస్ పంజాబీ స్టైల్ కడీ పకోడీ. పంజాబీ స్టైల్ కడాయి పకోడీ. కడీ పకోడీ అంటే కడాయి, అదే కడాయి కదా. కడీ అంటే కడీ అంటే పెరుగుతోని మనము గ్రేవీ తయారు చేస్తాము. ఓకే. ఓకే. బేసన్ ఇంకా పెరుగుతో చేస్తారు. మన మామూలుగా అయితే ఆవడలు అంటాం కదా మన తెలుగులో అయితే. మజ్జిగ పులుసు లేకపోతే సేమ్ అదే బేస్ ఉంటాయి కానీ పకోడీని పెట్టారు. ఎస్. పంజాబీ స్టైల్. రైట్. దెన్ ఏవో చేసి చైనీస్ స్టైల్ ఓబయ్యా. ఇంకా చైనీస్ కూడా ఉన్నాయి మనకి. సార్ ఇక్కడ మన దగ్గర వెజ్ పులావ్ కూడా ఉన్నది. ఇది సోయా చంక్తో చేసాము. సోయా చంక్స్ వైడ్లీ యూజ్డ్ ఇన్ పంజాబ్. సోయా చంక్స్తో పరాటాలకు కూడా కర్రీ చేసుకుంటారు. రైట్ సార్. సో వెజిటేరియన్స్ కోసం సోయా పలావ్. రైట్. మనకు ఇక్కడ ఒక లైవ్ కౌంటర్ కూడా ఉన్నది. సో ఐ విల్ టేక్ యూ టు లైవ్ కౌంటర్. లైవ్ కౌంటర్ ఉంది. ఇంకా స్వీట్స్ కూడా ఉన్నాయి మనకి. సో లైవ్లో వీ హ్యావ్ అ చోలే భటోరే. చోలే భటోరే. యాక్చువల్లీ చోలే అంటే శనగల కూర, భటోరే అంటే పూరి. ఇది కూడా ప్రాపర్ పంజాబీ స్టైల్. యాక్చువల్లీ ఇంత పెద్ద పూరీలు వస్తాయి మామూలుగా అయితే, ఇక్కడ తక్కువ సైజ్ చేస్తున్నట్టున్నారు. సో దీన్ని జనరల్గా మన ఇప్పుడు ఏ టైంలో తింటారు? ఇది బేసిక్లీ బ్రేక్ఫాస్ట్లో తింటారు. సో యాజ్ అ పంజాబీ అని మేము ఈవినింగ్ కూడా పెట్టారు. సో ఇప్పుడు నాకు ఒక్కటి చెప్పండి, పంజాబ్ స్టైల్లో బ్రేక్ఫాస్ట్లో చోలే భటోరే తింటారు, ఇంకేమేమి తింటారు? లస్సీ తాగుతారు, జిలేబీస్. రైట్. జిలేబీ ఇంకా పకోడానా లేకపోతే ఇంకా ఏదో కూడా తింటారు అనుకుంటారు కదా. జిలేబీ విత్ పకోడానా? జిలేబీ విత్ రబడితోనా? ఓకే. రబడితో తింటారు. సో బేసిక్లీ ఇఫ్ యూ గో నార్త్లో బ్రేక్ఫాస్ట్ అంటే ఇవే ఉంటుంది. పూరి ఉంటుంది, లేకుంటే చోలే ఉంటాయి, లేకపోతే జిలేబీ ఉంటుంది. తర్వాత కొంచెం కింద మిసల్ పౌస్ వస్తూ ఉంటాయి. అవి మనం మిడిల్ ఇండియాకి వస్తుంది, మిడ్ ఇండియా. కరెక్ట్. రైట్ సార్. సో స్వీట్స్ చెప్పలేదు మీరు. వీటిల్లో పంజాబీ స్పెషల్ స్వీట్స్ బేసన్ కా లడ్డు ఇస్ దేర్, జిలేబీ ఇస్ దేర్. బేసన్ కా అంటే శనగపిండి లడ్డు. ఎస్. అండ్ జిలేబీ ప్రాపర్ పంజాబీ. కాజు కత్రీ. రబడి ఒక్కటి మిస్ అయింది ప్రస్తుతానికి మనకి. పెట్టిస్తాను అది కూడా వస్తుందా? రైట్. ఫైన్ అండి. సో ఇప్పుడు చూసాం కదా ఇవన్నీ. సో ఇవన్నీ కూడా శ్రీధర్ గారే చేశారన్నమాట. ఆయన ఆధ్వర్యంలో జరిగినవి, అంటే వండినవి ఇవన్నీ కూడా. ఇప్పుడు వీటన్నిటిని టేస్ట్ చేద్దాము. ఫస్ట్ టైం పంజాబీ కొన్ని డిషెస్ తింటున్నాను నేను. చాలా టేబుల్ మీదకి వెళ్ళిపోయి ఎట్లా ఉందో చూద్దాం. సో మనం తినడం స్టార్ట్ చేసేసాము. వీటిల్లో నేను కొన్ని సలాడ్స్ తీసుకొచ్చాను, నార్మల్ సలాడ్స్ చెప్పా కదా. ఇది యాక్చువల్లీ వాళ్ళు ట్రై చేశారు ఎగ్తో, ఆమ్లెట్తో సలాడ్. నేను కొంచెం ఆలివ్ ఆయిల్ ట్రై చేశాను దీని మీద. శనగలు నేను కొంచెమే తెచ్చుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇవి తింటే కడుపు నిండిపోతుంది. సో అందుకని పంజాబీ స్టైల్ చెనా. ఇప్పుడు పంజాబీ స్టైల్ సూప్స్ ట్రై చేస్తున్నారు. షర్బత్ అంటున్నారు వాళ్ళు, షోర్బత్ ఆర్ సంథింగ్, బట్ యాక్చువల్లీ సూప్స్. ఫస్ట్ వెజిటేరియన్ సూప్ పాలక్తో చేశారు, పాలకూరతో.
ఎక్కువ సాల్టీ ఉంది, పాలకూర టేస్ట్. దీంతో పాటు అక్కడక్కడ కొంచెం అల్లం కూడా వేసినట్టున్నారు, అల్లం టేస్ట్ కూడా తగులుతుంది. ఇది వెజిటేరియన్స్ కోసం. అండ్ ఇది నాన్ వెజిటేరియన్స్ కోసము మురుగు కాలా మిర్చి షరబ్ అంట. మరి నల్ల మిరపకాయలు ఏంటో నాకు అర్థం కాలేదు, బట్ ఓకే స్పైసీ ఉంటుందేమో మోస్ట్లీ. అండ్ ఇది పీసెస్ చికెన్ ముక్కలు. సూప్ తాగుదాం. మరి మిరియాలు కూడా ఉన్నాయేమో. హెల్దీ చికెన్ కావాలి అంటే ఇది తినచ్చు, దీంట్లో మసాలాలు గిసాలు ఏం లేవు. సూప్స్ అయిపోయినాయి. ఇప్పుడు స్టార్టర్స్. బట్టీలో కాల్చిన చికెన్ ఇది. సో దీన్ని ఆబ్వియస్లీ పుదీనా చట్నీతో తింటారు. ఇది మీకు తెలిసిందే, మనకి హైదరాబాద్లో కూడా కామన్ అయిపోయింది. నైస్, బటర్ పూసినట్టున్నారు, బాగా తెలుస్తుంది. పనీర్ టిక్కా ఫర్ వెజిటేరియన్స్. ఇప్పుడు చోలే బటర్ ట్రై చేద్దాము. చోలే అంటే శనగల కూర, భటోరి అంటే పూరి. కొంచెం ఉల్లిపాయలు వేసి ఇచ్చాడు. అంటే యాక్చువల్లీ ఇది కొంచెం రెస్టారెంట్ స్టైల్ కాబట్టి కొంచెం స్పైసెస్ నార్మల్గా ఉన్నాయి. అదే మీరు రోడ్ సైడ్ తింటే కనుక డిఫరెంట్ స్పైసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంకో కర్రీ చూపిస్తాను మీకు, రసాయి మర్గ్. ఇంకా చూసాం కదా, కీమా ప్లస్ మేక ముక్కలు కూడా ఉన్నాయి. ఆ కర్రీ ఇది. కావాలంటే పూరిలో తినచ్చు, లేదా నాన్లో తినచ్చు, బిర్యానీలో తినచ్చు. సో నేను అన్నీ పెట్టుకొచ్చాను. దాంతోపాటు రసాయి మర్గ్. స్పైసెస్ ఎలా ఉంటాయో తెలియదు కానీ ఎర్రగా నోరూరిస్తుంది. డన్. ఇప్పుడు వరకు మిగతా తిన్న వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం స్పైసీ ఉంది. నైస్. ఇప్పుడు ఈ టేబుల్ మీద ఇంకొక ఐటమ్ ఏంటంటే మినుముల పప్పు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు దాల్ అంటున్నారు, పంజాబీ స్టైల్ దాల్ ఇది. సో ఇది కూడా మనము పూరితో తినచ్చు, లేదా నాన్తో తినచ్చు. ఇది ట్రై చేద్దాం పూరితో. ఇంకా సోయా గింజలు కూడా ఉన్నాయి దీంట్లో, మినపప్పు ప్లస్ సోయాబీన్స్. కంప్లీట్ వెజిటేరియన్ ఫుడ్. మనకి ఇది ఆకలి వేస్తే తప్ప ఎక్కదు. ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్న తర్వాత అంటే టేస్ట్ బాగుంది, బట్ దీని మీదకి వెళ్తుంది కదా. దీంట్లో కూడా నెయ్యి ఉంది, అందుకని కొంచెం ఉప్పు కారం తగ్గిపోయింది. రైట్. ఇప్పుడు మెయిన్ కోర్స్కి వచ్చాను. వెజిటేరియన్స్ కోసము సోయాబీన్స్ బిర్యానీ. ఇదిగోండి, మనం మిల్ మేకర్ అంటాం కదా, వాళ్ళు మిల్ మేకర్ బాగా తింటారు. సో మిల్ మేకరు బిర్యానీ ఫస్ట్ ఒట్టి తిని చూద్దాం ఎట్లా ఉంటుందో. సాఫ్ట్ ఫుడ్. ఇప్పుడు దీన్ని ఒక కర్రీ ఉంది, వెజ్ కర్రీ, మష్రూమ్స్, ఇంకేమంటారు కాలీఫ్లవర్, వీటన్నిటితో చేశారు. ఈ కర్రీతో టేస్ట్ చేసి చూద్దాము. టిక్కా బిర్యానీ, పంజాబీ స్టైల్ చికెన్ టిక్కా బిర్యానీ. ఇది ఒట్టిగా తిని చూద్దాము. స్పైసెస్ తక్కువ. జనరల్గా నార్త్ ఇండియన్స్ అంతా స్పైసెస్ తక్కువ తింటారు. సో అట్లాగే స్పైసెస్ తక్కువ ఉన్నాయి. సో మనకి స్పైస్ కావాలి కదా, ఏం చేద్దాం, పక్కనున్న కీమా కూర దీన్ని కలుపుదాము. ఇప్పుడు కలర్ ఎట్లా వచ్చింది చూడండి,
ఇప్పుడు దీంట్లో చికెన్ ముక్క పెట్టి కీమా ఆల్రెడీ ఉంది, రెండు కలిపి ఎంతైనా మనకి కారం కావాలి ఆంధ్ర స్టైల్, బట్ ఓకే ఫుడ్ చాలా బాగుంది. పెప్పర్ ఉంటుంది, మనకి కావాలంటే పెప్పర్ వేసుకొని మనం తినొచ్చు. హెల్దీ ఫుడ్ కావాలి అంటే ఇది తినొచ్చు మనం. మెయిన్ కోర్స్ తింటూ ఉన్నాం కదా, ఈ మధ్యలో మనము అంటే నేను తింటూనే ఉంటాను, మనతో పాటు పరాగ్ ఉన్నారు, మర్క్యూర్ హోటల్ జనరల్ మేనేజరు. ఆయన ఇప్పుడు ఈ ఫుడ్ ఫెస్టివల్ గురించి అలాగే మర్క్యూర్ గురించి చెప్తూ ఉంటారు. పరాగ్, వెల్కమ్ టు ద షో. Yours. Good evening everyone, my name is Parag and I'm the General Manager at Mercure Hyderabad, and I welcome all of you for the Punjabi Food Festival which is happening at the Kane restaurant in Mercure Hyderabad. We start from today, 12th of July, and it goes until 21st of July. So we have all the delicacies from Punjab, the specialities like the lassi, chole bhatura, murg tikka, all the special delicacies which what we are serving at the Kane restaurant, and I welcome you all. This is happening in the evenings from 7 o'clock to 11 o'clock in the evening, and so we are located right at the Banjara Hills at a very popular location close to Iram Manzil metro station. So I request everyone to come in and try and enjoy the food at the Kane restaurant. రైట్. సో అడ్రస్ మీకు నేను తెలుగులో చెప్తాను. ఇప్పుడు ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుంది, అండ్ బంజారా హిల్స్కి మనం తాజ్ కృష్ణకి వెళ్తాం కదా, ఆ అప్ ఎక్కుతుంటే రైట్ సైడ్లో ఉంటుంది. యాక్చువల్లీ మనకి యూటర్న్ చేసుకొని వస్తే అప్పుడు కూడా రైట్ సైడ్, ఇట్స్ ఆన్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్లో మనకి ఈనాడు ఆఫీస్ ఉంటుంది. సో ఇట్స్ సెల్ఫ్ ల్యాండ్ మార్క్. మీరు మెర్క్యూర్ అని కొట్టండి గూగుల్లో వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి, అపార్ట్ ఫ్రమ్ దిస్ పంజాబీ, నౌ వీఆర్ హ్యావింగ్ పంజాబ్ ఫెస్టివల్, రైట్? సో అదర్ దెన్ దిస్, వాట్ ఆల్ వీ హ్యావ్? The restaurant is actually, it serves international cuisine, and it's a all-day dining, open 24 hours. So we have a buffet what we serve for breakfast, lunch and dinner, and we have an a la carte also what we serve. Apart from the Kane restaurant, we also have a nice rooftop terrace bar, which is on the 12th floor called as Terrace. It overlooks the Hussain Sagar Lake and the new Secretariat building which is coming. It overlooks that as well. నెక్స్ట్ మనం పైకి వెళ్ళి టెర్రస్ గార్డెన్, ఓపెన్ టాప్ టెర్రస్లో కూడా చేద్దాం. అక్కడ డిఫరెంట్ ఫుడ్ కూడా టేస్ట్ చేస్తూ ఆ వ్యూ చెప్పారు కదా, హుస్సేన్ సాగర్ కనిపిస్తుందంట, కొత్త సెక్రటరియట్ బిల్డింగ్ పెద్ద కట్టాడు కదా కేసీఆర్, ఆ బిల్డింగ్ కనిపిస్తుంది. అవన్నీ కూడా చూస్తూ తినొచ్చు మనము. రైట్, కంటిన్యూ. So we are part of Accor, and there are 4 hotels in Hyderabad for Accor. We have 127 rooms in the hotel. And plus we have a huge banquet space for special occasions and for meetings and conferences as well. ఫైన్. సో విన్నారు కదా, మీటింగ్స్కి ఉన్నాయి, బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు, యూపీఎల్కి సపరేట్ ప్లేసెస్ ఉన్నాయి అనమాట. అండ్ ఎక్స్క్లూజివ్గా నేను చెప్పే కదా టెర్రస్ గార్డెన్ పైన ఉన్న ప్లేస్ కూడా చూపిస్తాను. అప్పుడు ఇంకా డిఫరెంట్ కుజిన్స్ కూడా నేను మీకు ఎట్లా ఉన్నాయి టేస్ట్ చేసి చూపిస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. Thank you for inviting. Thank you. సో మెయిన్ కోర్స్ కూడా అయిపోయింది. వెజ్ సోయా బిర్యానీ తిన్నాము, సోయా పలావ్ యాక్చువల్లీ వాళ్ళు సోయా పలావ్ అన్నారు. తర్వాత చికెన్ టిక్కా బిర్యానీ తిన్నాము. ఇప్పుడు ఇది ట్రై చేద్దాము. యాక్చువల్లీ మనకి పెరుగు ఆవడంటాం మనము. వీళ్ళు ఏం చెప్పారంటే పంజాబీ కడాయి పకోడా, అంటే మనకు మామూలుగా పెరుగు ఆవడ ఎట్లా ఉంటుంది, మజ్జిగ చారులో ఆవడిని నానబెడతారు. సో ఇక్కడ ఏంటంటే పకోడీ వేశారు, పకోడీని పెరుగులో నానబెట్టారు. ఇది ఎట్లా ఉంటుందో టేస్ట్ చూద్దాము. సో ఇది పెరుగులో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పకోడా ముక్క కట్ చేద్దాం. కట్ చేసి యాజ్ ఎక్స్పెక్టెడ్ మన వడ, పెరుగు వడ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంది. కాకపోతే వీళ్ళు ఉల్లిపాయలు ఎక్కువ వేశారు. మనకి ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మసాలా బజ్జీ ఉంటుంది కదా, మసాలా బజ్జీని పెరుగులో నానబెడితే ఎట్లా ఉందో అట్లా ఉంది. ఉల్లిపాయలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి. నైస్. సో ఇది పంజాబీ ఫెస్టివల్. ఇది కాకుండా, అంటే ఈ ఫుడ్ కాకుండా ఇంకా చెప్పే కదా ఆంధ్ర స్టైల్ కూడా ఉన్నాయి. ఫిష్ టిక్కా ఉంది, బెండకాయ కూర ఉంది, సాంబార్ ఉంది, వైట్ రైస్ ఉంది, మన ఇండియన్కి సంబంధించిన కొన్ని కూరలు కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ ఇవి ట్రై చేసిన తర్వాత ఇవి నచ్చలేదు అనుకుంటే మీరు వాటిని ట్రై చేయొచ్చు. చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి, నూడిల్స్ ఉన్నాయి, ఇంకా చైనీస్ సూప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ప్రస్తుతానికి నేను ఈరోజు వ్లాగ్లో ఈ పంజాబీ ఫుడ్ని ఫస్ట్ టైం ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ ఒక్కటి మిస్ అయింది ఏంటంటే అమృత్సర్ కుల్చా.
కుల్చా ఉంటే బాగుండేది. నేను ఎక్స్పెక్ట్ చేసా కుల్చా ఉంటుందేమో అని. కుల్చా లేదు, బట్ చోలే బటారే కవర్ చేసేసింది దాన్ని. సో నెక్స్ట్ టైం కుల్చా కూడా ట్రై చేద్దాం మనం. అమృత్సరి కుల్చా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పా కదా, ఏమంటారు, దానిమ్మ గింజల పొడి వేస్తారు దాని మీద మసాలాలో. దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అదొక సీక్రెట్ రెసిపీ మనకి చెప్పరు. నేను నెక్స్ట్ టైం దొరికితే పట్టుకొని మరీ చెప్తాను. సో ఇది ఇవాళ ఇండియన్ కిచెన్ రెస్టారెంట్ రివ్యూ లేదా పంజాబీ స్టైల్ ఫుడ్ రివ్యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.